हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण परमात्मा जय। कृष्ण वंदे जगद्गुरुं ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्यनामने नामस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि घोरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण परमात्मा जय। कृष्ण वंदे जगद्गुरु हरि बोल। हरे कृष्ण ప్రభులందరూ ప్రణామాలు। వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్। ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడు సరే ముందు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటే తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు నేను చేసినటువంటి ప్రతి ఒక్క డివోషనల్ వీడియో టెంపుల్ దర్శన వీడియోస్ కావచ్చు, ఏదైనా సరే ఎటువంటి వీడియో అయినా సరే ట్రావెల్ వీడియోస్ అన్ని డివోషనల్ వీడియోస్ అన్ని మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ కావచ్చు. మీరు దయచేసి నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అది మీరు ఇచ్చే గొప్ప సపోర్ట్ అండి. హరే కృష్ణ. నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో ఇది వచ్చేసి కడప నుంచి మనం అంటే ఒంటిపెట్టి నుంచి ప్రొద్దుటూరుకు వెళ్ళేటప్పుడు అంటే కడప దాటిన తర్వాత ప్రొద్దుటూరుకు వచ్చేటువంటి మార్గ మధ్యంలో కమలాపురం ముందుగానే వస్తుంది, వల్లూరు అండి. కడప దాటిన తర్వాత వల్లూరు వస్తుంది, వల్లూరు తర్వాత కమలాపురం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు వస్తుంది. సో వల్లూరు గ్రామంలో అన్నటువంటి మెయిన్ రోడ్లోనే రైట్ సైడ్ వస్తుంది ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇది ప్రసన్న ఆంజనేయ, వీరాంజనేయ, అభయాంజనేయ ఏదైనా అనుకోండి, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది చాలా అద్భుతంగా వైట్ కలర్లో ఉంటుంది. మొత్తం టెంపుల్ అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు బయటకు వచ్చినట్టు కాల్చేరు కొట్టుకుని ట్యాంక్ ఉంటుంది. చాలామంది ఇక్కడ ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పూజలు, విశేష పూజలు జరుగుతాయి ఆంజనేయ స్వామికి. అట్లే అదేవిధంగా శ్రీరాముని కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ సీతారామస్వామి విగ్రహాలు కూడా చూడకపోయినా సో చాలా అత్యద్భుతంగా ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి యొక్క కృప కటాక్షం పొందండి. సో ఆంజనేయ స్వామి వచ్చేసి రామభక్తుడు, పరమభక్తుడు. సో మనం ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది. సో ఎంత భక్తిగా ఉండాలంటే రామభక్తుడు ఆయన పేరు వచ్చింది, భక్తాంజనేయ అనే పేరు వచ్చింది. అంటే మనం అంత భక్తిలో ఉండలేకపోతున్నాం. సో అంత భక్తిగా ఉండాలి. సో ఉండేదానికి మనం ప్రయత్నం చేయాలి. సో నిత్యము శ్రీరాముని కొలుస్తుంటారు, శ్రీరాముని జపం చేస్తుంటారు, శ్రీరాముని తెలుస్తుంటారు. అటువంటి ఆంజనేయ స్వామికి మనం ప్రతి ఊర్లో గుడి చూస్తుంటాము, దేవాలయం చూస్తాం. తప్పకుండా మనం ఆంజనేయ స్వామి అంత భక్తిగా మనం ఉండాలని కోరుకుంటున్నాం. సో తప్పకుండా అందరూ ఆంజనేయ స్వామి భక్తులు లేనటువంటి, ఆంజనేయ స్వామి ఇష్టపడినటువంటి భక్తులు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామిని కోరుకుంటారు. ఆంజనేయ స్వామి ఎక్కడైతే గుడి కనిపిస్తుందో, దేవాలయం కనిపిస్తుంది, తప్పకుండా ప్రతి ఒక్కరు దూర ప్రాంతాలకు వెళ్ళేవారు సైకిల్ కానీ, బైక్లు కానీ, కార్లు కానీ, జీప్లో కానీ, వెహికల్స్ కానీ వెళ్ళినప్పుడు ఈ యొక్క గుడి చుట్టూరు ప్రదక్షిణ చేసి వెళ్తారు. అంటే అది ఆంజనేయ స్వామి అక్కడ గుడి ప్రదక్షిణ బట్టి, ప్రదేశాన్ని బట్టి, స్థలాన్ని బట్టి వాళ్ళు ప్రదక్షిణ చేస్తారు. లేకపోతే దండం పెట్టుకుని వెళ్తారు, నమస్కరించుకుని వెళ్తారు. సో దర్శనం చేసుకుని వెళ్తారు. సో కృపా కటాక్షం కావాలని కోరుకుంటారు, ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు. సో ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానం తప్పకుండా దర్శించుకొని అదేవిధంగా జై శ్రీరామ్ యొక్క శ్రీరాముని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి తప్పకుండా. ఎందుకంటే రామభక్తులు కాబట్టి. సో జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్న. దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది. చాలామంది పాఠశాలలు కానీ పాదయాత్ర చేసే వాళ్ళు కూడా